మళ్ళీ ఇలాంటి పొరపాటు జరగడానికి వీల్లేదు. అలాగే సార్. రవి, నీళ్ళలోకి దిగేంత వరకు లోతు తెలియదయ్యా. నేను ఇవన్నీ అనుభవించానయ్యా. అందుకే నేను ఇంతగా చెప్తున్నాను. చూడు, నీకు చక్కటి భార్య ఉంది. ఆవిడ మనసు బాధపడేలా ప్రవర్తించుకో. నీ సొంత విషయాల్లో జోక్యం చేసుకుంటున్నానని అనుకోవద్దు. నాకు ఆ హక్కు ఉంది. అందుకే ఇంత ఇదిగా చెప్తున్నాను. కూర్చో రవి, కూర్చోండి. ఇట్స్ ఆల్ రైట్. ఇంతకీ మీరు వెళ్ళిన పని ఏమైంది? కమిషన్ విషయం మరోసారి ఆలోచించి మెయిల్ పెట్టమన్నారు సార్. మళ్ళీ మెయిల్ పెట్టడం ఏంటండి? ఇదేదో తెగేలా లేదు. ఆ మేనేజింగ్ డైరెక్టర్ మన కండిషన్స్ అన్నిటికీ అగ్రిమెంట్ చేశాడుగా. రవి సార్. నా బీరువాలో అగ్రిమెంట్ ఉంటుంది, నువ్వు వెళ్ళి తీసుకురా. ఓకే సార్. ఓ, మేనేజర్ గారా? అవును సార్. రవికి తాగు నేర్పించింది ఎవరు? అది అది రవి గారే సార్. నీ సంగతి నాకు బాగా తెలుసు. పెద్దవాడు అని గౌరవిస్తున్నాను, మర్యాదగా వదిలేస్తున్నాను. పోయి ఇక్కడి నుంచి. నీకు రావాల్సిన ఏమైనా ఉంటే నీ ఇంటికి వస్తుంది. మళ్ళీ నువ్వు ఆఫీస్ రావాల్సిన అవసరం లేదు. గెట్ అవుట్, గెట్ అవుట్ ఐ. నేను బాబు రవి గారి పని మనిషిని. చెప్పమ్మా. అయ్యగారు 2 రోజులు బట్టి ఇంటికి రావట్లేదు. అమ్మగారు ఏడుస్తూ కూర్చున్నారండి. మీరే ఏదోటి చేయండి బాబు. అలాగా? అమ్మగారు నేను కంగారు పడద్దని చెప్పు. రవి ఎక్కడ ఉన్నాడో నేను తెలుసుకుంటాను.